చూసారా? కమాన్, నేనయ్యా ఆర్గ్యూ చేస్తా, సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేస్తున్నాను, హైకోర్టులో ఆర్గ్యూ చేస్తున్నాను, క్రైమ్ సీన్ నేను ఆర్గ్యూ చేస్తా. ఈ కేసులో వాళ్ళు 100 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రమ్మనండి, గవర్నమెంట్ ప్లేడర్లు రమ్మనండి, ఆర్గ్యుమెంట్స్ వినిపించమనండి, నాకు హ్యాండ్ ఓవర్ చేయమనండి, సిబిఐకి ఎంక్వైరీకి చేయమనండి. సిబిఐ నేను లేదా అంజనీ కుమార్ యాదవ్ గారు మంచి రిటైర్డ్ డీజీపీ, ఈ మధ్యనే రిటైర్ అయ్యి, ఆయన పెట్టమనండి. నాకు ప్రోబోనోగా డబ్బులు వసూలు ఖర్చులన్నీ నేనే పెడతా, నాకు హ్యాండ్ ఓవర్ చేయమనండి. ఒక నా మీద ట్రస్ట్ ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ వదిలే లోపల నన్ను ఇప్పటికే ఆయన ప్రేమిస్తాడు, ఎందుకంటే ఆయనకు మంచి ఇమేజ్ ఉండాలని కాపాడుతున్నాను నేను. ఆయన ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ కాపాడాలనుకుంటున్నాను, ఆయన ఇష్టం. తన నాన్న తాను అంటే మరి ఆయన ఇష్టం. నేను మంచి చేయడానికి వచ్చానని మానవులందరికీ తెలుసు. 200 కోట్లకి నేను ఏ హిందువుని ఎప్పుడైనా దూషించానా? సపోర్ట్ చేశానా తప్ప? ఏ ముస్లింనైనా దూషించానా? వాళ్ళ కొరకు అమెరికాతో ఫైట్ చేసి 54 దేశాలు అండగా నిలబడ్డాను, ఖురాన్ బర్నింగ్ కాకుండా ఆపాను. నాకు ఒక క్రెడిబిలిటీ ఉంది.